మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను వారు పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ సందర్శించిన సమయంలో సిబ్బంది లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో తిరిగే కలెక్టర్ పరిసరాల పరిశుభ్రత గురించి పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీసుకొని పెట్టుకోలేదా? అది మెల్ట్ అయిపోతుంది సార్. అంటే 3 days అవుతుంది కదా సార్. ఇప్పుడు మండే వరకు ఎట్లా వెయిట్ చేస్తాను? సప్లై కరెక్ట్గానే అవుతుందా? బయటికి ఎవరు పంపిస్తుందా? రోజా ఎవరు? ఫౌజియా పెట్టలేదు సార్. అయితే ఆమె రెడ్డిపల్లికి రీసెంట్ వచ్చేసి సార్. సించి మెడికల్ కాలేజ్ వార్త సూపర్వైజర్ సార్. చూడాలి కదా. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు రానున్న 72 అవర్స్లో సో 72 గంటలల్లో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తోని మళ్ళీ ఎంపీడీఓస్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి. సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు, సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్కి వచ్చినాం. సెప్టెంబర్ 1 కూడా మనకి సీజనల్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్ట్లో ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే, సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది, ప్రభుత్వంది ఒక్కటే కాదు, ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.